ఉత్తరాంధ్రలోని మరికొన్ని గంటల్లో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రమే కాకుండా దేశ ప్రజానీకం అంతా కూడా ఉత్తరాంధ్ర వైపు తొంగి చూసేటటువంటి సందర్భం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి విజయనగరం జిల్లాకు రాబోతున్న తరుణంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలని కూటమి ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉండాలి అని భావించినటువంటి ఇరువురు వ్యక్తుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు అయితే రెండవది అశోక్ గజపతిరాజు గారు. గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మీ యొక్క డ్రీమ్ ప్రాజెక్టు. విజయనగరం ఉత్తరాంధ్రలోని భోగాపురంలోనే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కావాలని మీరు ఎందుకు కోరుకున్నారు? ఏంటంటే మనకి విజయనగరం జిల్లా చూస్తే ట్రెడిషనల్గా వెనక ఉంచబడిన జిల్లా. వెనక జిల్లా అని నేనన్ను, వెనక ఉంచబడిన ప్రాంతం. ఎందుకు వెనకైపోయింది? ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టం చేయడము లోపం. అది ఆ లోపాలని అన్ని రంగాల్లో తీర్చే బాధ్యత ఉంటుంది. దాంట్లో ప్రభుత్వాలది రోల్ ఉంటుంది, ప్రైవేట్ రంగం రోల్ ఉంటుంది. ఈ రెండు కలిసి ప్రజల్ని ఒక సేవ అందించి వ్యాపారం కూడా ప్రజలకు పనికి రావాలి. ఆ వ్యాపారం ప్రజల ఆరోగ్యాన్ని జీవితాలతో ఆడుకుంటే కాదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఆయన మన్ కీ బాత్ భలే గమ్మత్తుగా చెప్తారు. గమ్మత్ అని అన్నో మంచి విషయాలు చెప్తారు. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ విజయనగరం జిల్లా చిట్టి గురువులని దేశవ్యాప్తంగా మన్ కీ బాత్లో తీసుకెళ్ళాలి. ఇటీవలే మళ్ళీ విజయనగరం జిల్లాకి వాటర్ హార్వెస్టింగ్, వాటర్ దీంట్లో మళ్ళీ ఇది డ్రై ఏరియా, మళ్ళీ ఇక్కడ జరుగుతున్న వర్క్ని ఓ మోడల్గా తీసుకెళ్ళి ముందు తెస్తున్నారు. ఇప్పుడు ఏవియేషన్ అనేసరికి అది చాలా టెక్నికల్ ఇష్యూస్. అది మొత్తం ఈకో సిస్టమ్ని అర్థం చేసుకోకపోతే, ఇప్పుడు మనం చాలా వింటున్నాం మాటలు, ఇలాగ వెళ్తే మనం పరమానంద శిష్యులని మనం అనిపించకూడదు. సార్ ఇప్పుడు ప్రధానంగా ఈ భోగాపురం విమానాశ్రయాన్ని జిఎంఆర్కి అప్పగించడానికి కారణం ఏంటి? నిర్మాణ బాధ్యతల్లో చూడు, ఏంటంటే మన ఏఐకి ఒక ఎక్స్పర్టీస్ ఉంది, జిఎంఆర్కి ఇంకొక ఎక్స్పర్టీస్ ఉంది. నా పైన ఈ వ్యక్తిగతంగా ఈ నింద కూడా ఆ రోజు పెట్టారు చాలామంది. నేనేమంటాను, అర్థం చేసుకోండి ఆయన. ఇప్పుడు జిఎంఆర్కి ఇచ్చామనుకో, ఎందుకు జిఎంఆర్? ఇప్పుడు మీకు కార్గోలు అనేసరికి ఒక సబ్జెక్టివ్ ఇది ఉంటుంది, డిసిషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ డిసిషన్గా వెళ్దాం. ఆబ్జెక్టివ్ డిసిషన్స్లో గవర్నమెంట్ బాగానే పనిచేస్తుంది. ప్రైవేట్ సెక్టర్ సబ్జెక్టివ్ డిసిషన్స్లో బాగా పనిచేస్తుంది. మన సబ్జెక్టివ్ డిసిషన్స్ని తీసుకొచ్చి మీరు గవర్నమెంట్ సెక్టర్కి తగిలించారనుకో, మీకు వెంటనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవినీతి ఆరోపణల నుంచి అన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక సీజన్లో
కార్గో రేట్స్ ఒక రకంగా ఉంటాయి, ఇంకో సీజన్లో కార్గో రేట్స్ ఇంకో రకంగా ఉంటుంది. అన్నిటినీ ఒక రకంగా తగిలించామనుకో మీకు ప్రాబ్లం వస్తుంది. ఒకప్పుడు ఎయిర్లైన్ టికెటింగ్ ఉండేది, ఖాళీగా ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళినా అదే రేటు, నిండుగా వెళ్ళినా అదే రేటు. సార్, స్వాతంత్ర్యం రాకపూర్వం ఈ జిల్లాలో మీ పూర్వీకులకు ఒక మినీ విమానాశ్రయం ఉండేది. మీ తాతగారు కూడా ఒక పైలట్గా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలో మీ పూర్వీకుల తాలూకా పేరు పెట్టాలని చాలామంది విమానాశ్రయంగా పేరు పెట్టాలని కోరుకుంటే మీరు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని మీరు పట్టుపడడానికి కారణం ఏంటి? చూడు, మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు అనేసరికి ఆ చరిత్ర మన స్వతంత్ర సమరయోధులు. మా తాతగారు కూడా స్వతంత్రం కోసం పనిచేశారు. మన కుటుంబానికి ఆనాడు ఉన్న బ్రిటిష్ వాళ్ళు చాలా బాధేశారు, అది వేరే కథ. ఇప్పుడు అప్రస్తుత ప్రసంగం అవుతుంది అవన్నీ, అందుకోసం చెప్పటం లేదు. కానీ దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు ప్రముఖులు అల్లూరి సీతారామరాజు. అయితే వీరత్వం అక్కడ ఆగలే. మీరు ఇంకా చూస్తే వెళ్తే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇక్కడ సైనిక్ స్కూల్ కోరుకొండలో విద్యార్థిగా పనిచేసిన, జస్ట్ వన్ ఎగ్జాంపుల్, లెఫ్టినెంట్ కర్నల్ సంతోష్ బాబు గాల్వాన్లో ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు మన అందరి కోసం. రాజకీయంలో మనం వారు త్యాగాన్ని మనం అర్థం ఇవ్వాలి. మనం ప్రతిపక్షంలో ఉన్న అర్థం ఇవ్వాలి, అధికార పక్షంలో ఉన్న మన చర్యల్లో ఆ స్వతంత్రానికి ప్రాణ త్యాగాలు చేసేవాళ్ళు, ఆస్తి త్యాగం చేసేవాళ్ళు, సమయాన్ని త్యాగం చేసేవాళ్ళు. వారిని గౌరవించడం ప్రారంభిస్తే మన దేశ స్వతంత్రానికి మనం అందరూ అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతాం. సార్, భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణికులు రాకపోకలకు మాత్రమే కాకుండా కార్గో సేవలు కూడా ఉండాలని మీరు ఎందుకు ఆ ప్రణాళిక రూపొందించారు? ఏంటంటే కార్గోలోనే ఎక్కువ. ఇప్పుడు ప్రపంచమంతా చూడు, హై కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇది. హై కాస్ట్ ట్రాన్స్పోర్ట్లో రేట్స్, మార్కెట్ రేట్స్ చూడు. మీకు క్లాసిక్ ఇక్కడ రాంభద్రపురంలో ఒక రేట్ పలుకుతుంది, విజయనగరం బజార్లో ఇంకో రేట్ పలుకుతుంది. అదే వస్తువు విశాఖపట్నంలో ఇంకో రకంగా పలుకుతుంది, మెడ్రాస్లో ఇంకో రకంగా పలుకుతుంది, చెన్నైలో కానీ బెంగళూరులో కానీ. ఇవన్నీ సార్, ఈ విమానాశ్రయానికి అనుబంధంగా ఏవియేషన్ ఎడ్యూసిటీ కోసం మానస సంస్థకు సంబంధించి కోట్లాది రూపాయల విలువైన భూమిని మీరు అప్పగించారు. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏ రకంగా ఉండాలని మీరు భావిస్తున్నారు? చూడు, ఇప్పుడు మీకు ఏవియేషన్లో కావాలి ఎడ్యూసిటీ వస్తే మాన్సాస్ ఒక భాగం దాంట్లో. మన మాన్సాస్ భూమి మనం అవైలబుల్ చేసే బాధ్యత మంది. ఏందైతే మా ఫాదరు స్వర్గీయ పివిజి రాజు గారు 1958లో అవన్నీ రాశారు, రిజిస్టర్ చేయించారు గవర్నమెంట్ దగ్గరే. ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ట్రస్ట్, ఎవరు దీనికి ఉండాలి, ఎలాగ వెళ్ళాలి, అదంతా ఇది ధర్మ కార్యక్రమం, రూపాయల కార్యక్రమం కాదు. ఎందుకు ఈ భూములు ఆస్తి సమకూర్చారు మాన్సాస్ ట్రస్ట్కి? దాని నుంచి ఏది వచ్చినా డైరెక్ట్గా హెల్ప్ చేయవచ్చు అంటే చెయ్యి, ఇండైరెక్ట్గా హెల్ప్ చేయాలి చెయ్యి.
సార్, ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే ఈ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేసి ఏ రైతు భూముల రైతులకు అప్పచెప్తామని చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ క్రెడిట్ అంతా మాది అని చెప్తున్నారు. అంటే రాజకీయాలకు మీకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ ప్రాజెక్టు మీరు తెచ్చింది కాబట్టి ఏ రకంగా ఒక సీనియర్ సిటిజన్గా అయినా సరే ఏ రకంగా రియాక్ట్ అవుతారు? చూడు, అన్నిటికీ రియాక్ట్ అవ్వడం కూడా అనవసరం. ఆయన వర్క్ రికార్డ్ ఉంది. ఆ వర్క్ రికార్డ్స్ ఎవరైనా పరిశీలిస్తే తెలుస్తాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ అరెస్ట్ అయ్యారు. దేనికోసం అరెస్ట్ అయ్యారు నేను చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో 2 అరెస్ట్ అయ్యారు. 16 నెలలు జైల్లో ఉండి ఇంకా రికార్డ్స్ని ట్యాంపర్ చేయలేరని బెయిల్పై బయట వచ్చి ఉన్న ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఇంకో మాజీ ముఖ్యమంత్రి 50 ఎన్ని రోజులు, 52 53 రోజులు లేకపోతే 4 రోజులు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఆ కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం, ఆనాడు ఉన్న ప్రభుత్వం ఏమనింది? అయ్యా, మా దగ్గర రుజువులన్నీ ఉన్నాయి, ఆ రుజువులు మీకు సమర్పించడానికి మాకు ఇంకా టైం కావాలి, అందుకోసం ఆ టైం మీరు ఇవ్వండి, మాకు కావాల్సిన టైము, ఆయన్ని జైల్లో పెట్టండి అంటే దిస్ ఇస్ నాన్ సెన్స్ అని కోర్టే బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మనం పోల్చుకుంటే మహాత్మా గాంధీని 2 మాజీ మంత్రుల్ని పోల్చుకుంటే మనకు విషయం అర్థం కాదా? ఎవరు దొంగతనం చేశారో, ఎవరు ప్రజల కోసం కష్టపడ్డారో. అయ్యా, దేవుడు ఆలోచించే శక్తి అందరికి ఇచ్చారు. అందరు ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను. ఇది గోవా గవర్నర్ అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకా అంతరంగం. వెనుకకు నెట్టబడినటువంటి ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దాలనేటటువంటి ప్రధాన ఆశయంతో భోగాపురంలో ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నెలకొల్పడానికి తాము అప్పుడు ప్రభుత్వంలో ఆలోచించడం జరిగిందని స్పష్టం చేశారు. అదేవిధంగా భావి తరాల వారి కోసం తమ నాన్నగారు ఆ పూర్వీకుల తాలూకా వారసత్వ సంపదగా మాన్సాస్కు సంబంధించినటువంటి విలువైనటువంటి భూమిని ఏరోస్పేస్ ఎడ్యుసిటీకి కేటాయించడం జరిగిందని వారు మనతో చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.